జనార్తులందరికీ నేను మీ ఇచ్చేంత్రం ముచ్చట్ల అలా దక్కనొచ్చిన అంత బాగేనా. ఇక ఇయాలటి వార్తలు ఏమన్నాయో పురాగడుచుకుందాం పారి. ఇగో జరా ఈ నడుమ ఎవరన్నా హోటల్కి వెళ్ళి తిండి తెచ్చి వడ్డిస్తే అమ్మో ఎన్నడు వండిందో ఏమేసి వండిందో అని తిండికే వెనకకైతున్నాం. కల్తీ తిండి తిని అడ్డమైన రోగాలు వచ్చి పాడైతున్నాయి మనకు. ఇంట్లో వండుకుంటేనో గుళ్ళు గోపురాలల్లా ప్రసాదము అన్నదానం చేస్తేనో తప్ప బుక్కడి బువ్వ తినే ధైర్యం చేస్తలేము. అట్లని మీరు ఎవరన్నా ప్రసాదం ఇస్తే పుట్టుక్కున తీసుకొని నోట్లు వేసుకునేరు. దేవుళ్ళకు సుత సొక్కమైన తిండి పెట్టే రోజులు కరువైన ఈ కాలం చూస్తూనే ఉన్నారు కదా. తిరుపతి లడ్డు పంజాతి. అసలు మీకు నిజాలు చెప్పాలి, ఈ గుడి ప్రసాదం గుట్టు ఏంటిది అన్నది. ఎన్నడన్నా ఎవరన్నా ప్రసాదం ఇస్తే ఎంబటే జర ఎక్కువ దినాలైనా సరే కండ్లకు అద్దుకొని తింటాం. రుచిలో ఒక్కోసారి తేడా కొట్టినా కానీ ఫరక్ పడదు అన్నట్టు తింటాం. ముత్తమంతనన్న ప్రసాదం తినకుంటే గుడికి పోయినా కానీ అంత మనశ్శాంతి లేకుంటది కొందరికి. ఇగో దేవుడు అంటే మస్తు పిచ్చున్న మనుషులు ఉన్నారు మన తాన. మనకు దేవుడు అంటే ఒక ఎమోషన్ అన్నట్టు. కనీసం గుడ్డు తిన్న రోజు గుడి ముంగట కోనింక సుత ఆలోచిస్తాం. ముట్టు దినాన ఆడోళ్ళు గుడి దాపుల నీడ సుత పడకుండా జాగ్రత్త పడతాం. ఇక అందులో ఏడుకొండల వాడు వెంకటేశుడు అంటే భక్తులకు మా షెడ్డ ఇష్టం. అసొంటిది ఆయన సన్నిధిలా నెయ్యి కాకుండా జంతువుల కలేబరాల తాన ప్రసాదం చేస్తున్నారని తెలిసింది. జనాల నమ్మకం మీద మన్ను పోసిన చందం ఉన్నది ఇది అచ్చం. కేంద్ర ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన ఓ ల్యాబ్ నివేదికల ఈ గుట్టు రట్టయిందట. జూలై 8వ తారీఖు 2024 ప్రసాదం శాంపిల్స్ని ల్యాబ్కు పంపిస్తే జూలై 17న ఎన్డీడీబీ కాఫ్ ల్యాబ్ నివేదిక ఇచ్చిందట. ఆవు నెయ్యిలా సోయాబీను, పొద్దుతిరుగుడు, ఆలివు, గోధుమ బీను, మొక్కజొన్న, పత్తి గింజలతో పాటు చేప నూనె, బీఫ్ టాలో, పామాయిలు, పందికొక్కు కూడా వాడినట్టు ఈ రిపోర్టు చెప్పింది. ఇక ఈ విషయంలో బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మస్తు గరం అయ్యిండు. అదేందో మీరైనూరి. तिरुपति बालाजी मंदिर यहाँ बहुत ही प्राचीन मंदिर है आंध्र प्रदेश में। वो आंध्र प्रदेश में भगवान श्री बालाजी भगवान के दर्शन करने के लिए सिर्फ भारत से नहीं विदेशों से भी लोग भक्तगण वहां पर पधारते हैं। जब जगन मोहन रेड्डी की जब सरकार थी तो उसकी सरकार के समय पर हमारे धर्म को अपवित्र करने का षड्यंत्र किया गया। सो आज वो सामने आ रहा है। चंद्रबाबू नायडू जी की टीडीपी की सरकार बनने के बाद में उस षड्यंत्र को उजागर करने का प्रयत्न किया गया है। वहां पर देखिए कितना अनर्थ हमारे धर्म के साथ खेला गया। हमारे भगवान प्राचीन मंदिर को अपवित्र करने का षड्यंत्र किया गया। लड्डू यानी बालाजी भगवान तिरुपति भगवान का लड्डू बहुत ही लोग बड़ी शुद्धता से लोग प्रसाद ग्रहण करते हैं। और कोई भी तिरुपति बालाजी भगवान के दर्शन करने जब जाता है ना तो खास करके अड़ोस पड़ोस परिवार के लोग कहते हैं कि भाई बालाजी भगवान का लड्डू लेकर आइए। और जब बालाजी भगवान का लड्डू प्रसाद के रूप में परिवार में बांटा जाता है तो बड़ी उत्साह से बड़ी पवित्रता से उस लड्डू को ग्रहण किया जाता है। लेकिन उसी लड्डू में बीफ ऑयल यानी गाय भैंस का जो चर्बी होती है उसका ऑयल निकालकर उस लड्डू में मिलाया जा रहा था जगन मोहन रेड्डी की सरकार के समय पर। पॉम ऑयल और जानवरों का ऑयल, पता नहीं किन किन जानवरों की चर्बी से ऑयल निकालकर उन लड्डू में मिलाया जा रहा था। लेकिन आज टीडीपी की सरकार चंद्रबाबू नायडू जी मुख्यमंत्री बनने के बाद में जो जगन मोहन एक पापी मुख्यमंत्री था, आज तो खत्म हो गया, वो एक पापी मुख्यमंत्री ने हमारे मंदिर को अपवित्र करने का षड्यंत्र किया गया। मैं हमारे मुख्यमंत्री चंद्रबाबू नायडू जी से निवेदन करना चाहता हूं कि इसने जगन मोहन रेड्डी ने जो पाप किया है वो जनता के सामने आप लेकर आइए। और हमारे अमित शाह जी होम मिनिस्टर जी से निवेदन करना चाहता हूं, प्रधानमंत्री मोदी जी से निवेदन करना चाहता हूं, क्योंकि आप लोग भी कईयों बार उस प्राचीन मंदिर के दर्शन करने गए, आप लोगों ने भी उस लड्डू को ग्रहण किया। ये इसकी सरकार के समय पर तो पता नहीं क्या हुआ होगा। तो इसलिए मैं मोदी जी से, अमित शाह जी से, खास करके मुख्यमंत्री जी जो चंद्रबाबू नायडू जी हैं, उनसे निवेदन करना चाहता हूं कि इसके षड्यंत्र को पब्लिक के सामने लेकर आए और ऐसे व्यक्ति को तुरंत अरेस्ट करे। यह मैं निवेदन करना चाहता हूं। అధికారాన్ని ఎత్తికెక్కితే కండ్ల ముంగట్టున్న మనుషులు సుత కనబడరు. వడ్డించటోడు మనోడైతే ముక్కలన్నీ మనకే అనేది ఇప్పుడు పాత సామెత అయ్యింది. పదవి మనదైతే తప్పులన్నీ చేసినా కానీ శిక్షలు ఉండవు అన్నది కాలం సామెత.
ఇక ఈ పొద్దు రేపు ఊర్లో చిన్న సర్పంచ్ అయితే సుత పెద్ద ఆఫీసర్ అయినట్టు బిల్డప్లు ఇస్తారు. అదే ఇక కేంద్రంలో ఉన్న సర్కారు మనదే అయితే భూమి మీద కాళ్ళు ఆగుతాయి మనోళ్లకు. ఇంతకీ ఏమైందనుకుంటున్నారా? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడ్డట్టు ఇదో ఈ బీజేపీ నేతల గురించి చెప్పుడు షురూ చేస్తే ఇక అరాచకాలకు అంతం ఉండదు. ఇనురి మీరే. కర్ణాటకలోని రాజరాజేశ్వరి నగర్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న అనే పెద్ద మనిషి ఒక మహిళా సామాజిక కార్యకర్తను హనీ ట్రాప్ చేసి అత్యాచారం చేసిండని ఆమె రామ్నగర్ జిల్లా కగ్గలిపుర పోలీస్ స్టేషన్లో గురువారం కేసు పెట్టింది. ఫోన్లో మాట్లాడుడు పెంచి మెల్లమెల్లగా ఆమెను దోస్తాన చేసుకొని ఆమెను ముత్యాల నగర్లోని ఓ గోడౌన్కు తీసుకుపోయి అత్యాచారం చేసిండట. అంతేకాకుండా ఆ విషయం బయట పెడితే పానం తీస్తానని సుత బెదిరించిండట. ఆమె చేసిన ఫిర్యాదును బట్టి మొత్తంగా ఎమ్మెల్యే మునిరత్నంతో పాటు ఆయన సహచరులు విజయ్ కుమారు, కిరణ్, లోమితు, మంజునాథ్, లోకితో సహా ఇంకో ఇద్దరి మీద ఐపీసీ సెక్షన్లు 354A, 354C, 308, 406, 384, 120B, 504, 506, 149 కింద కేసులు పెట్టినట్టు డిప్యూటీ ఎస్పీ దినకర్ శెట్టి మీడియాకు చెప్పిండు. అయితే బెదిరింపుల కేసులో ఇప్పటికే బెంగళూరు సెంట్రల్ జైల్లో ఉన్న మణిరత్నంకు ఇయాలనే విచారణ ఉన్నది. ఇంతట్లనే వేస్తారం పొద్దుగాలనే ఆయన మీద అత్యాచార కేసు నమోదైంది. పదవి ఉన్నదని ఇట్లా బరిదెగిస్తారా అనే పెద్ద మనిషి తుని పాసుగూల. ఇన్నారు కదా ఇయాలటి ఇచ్చంత్రం ముచ్చట్లు. మళ్ళా రేపు వచ్చి ఇంగిని వార్తలు మీకు చెప్తా. అది వరదాకా ఎన్ఐన్ మీడియాను చూస్తూనే ఉండురి.